5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు అని అంటే, ఒక మానవుడు భూమి మీద నుండి తన పాపం నుంచి విడుదల పొంది ఏ విధంగా జీవిస్తే తాను మోక్షం అనేటువంటి పరలోకాన్ని చేరగలడు, ఈ ఆలోచనతోటే ప్రపంచమంతా పరుగులెడతా ఉన్నారు. కొండ మీద ప్రసంగంలో ఈ విలువైన విషయాలను యేసుప్రభువు చెప్పారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. ఏంటి ధన్యత అంటే, దేవుని కుమారులుగా పిలువబడే ధన్యత అంట. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక జమీందారు బాగా సంపాదించి ఎవరినైనా నేను కుమారుడిగా దత్త చేసుకుంటాను అని అంటే, జమీందారు బిడ్డ అనిపించుకోవడానికి ఎవరు ఇష్టపడరు? ఇష్టపడరా? అంటే ఇప్పుడు వారు జమీందారు కుమారుడుగా పిలువబడితే వాళ్ళకి వచ్చే ఆధిక్యత ఏంటి? వారి ఆస్తి అంతటికి వారసులు, అవును కదా? కానీ ఇప్పుడు దేవుని కుమారులుగా మనం చేయబడితే దేవుని రాజ్యాన్ని మనం ఏమవుతాం? వారసులు అవుతాం. అందుకే ప్రభువు సాట్ అంటాడు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. అంటే ఇప్పుడు లోక సంబంధులుగా పాపములో, అపవిత్రతలో, చెడ్డ పనులను చేస్తూ దుర్వ్యసనాల్లో జీవిస్తున్నటువంటి వారికి తండ్రి ఎవరంట? అపవాది. ఇప్పుడు అపవాది కూడా ఏదైతే తను కలిగి ఉండబోతున్నాడో అపవాది బిడ్డలు కూడా దాన్నే సంపాదించుకుంటారు. ఎందుకు అపవాది ఏం సంపాదించుకోబోతున్నాడు? ఏమండి, దేవుడు పరలోకాన్ని దేవదూతల కోసం, అంటే దేవుడి కోసం, దేవదూతల కోసం, భూలోకంలో మానవులు రక్షించబడి పరిశుద్ధులుగా చేయబడి దేవుని పిల్లలుగా మార్చబడిన వారందరి కోసం దేవుడు చేస్తే, నరకాన్ని మాత్రం దేవుడు ఎవరి కోసం చేశాడు చెప్పాలి? అపవాది కోసం మాత్రమే చేశాడు. మనుషుల కోసం చేశాడు అనుకోకండి. ఎవరి కోసం? అది కేవలం అపవాది కోసమే దేవుడు సాతాను కోసం చేశాడు. ఈ సాతాను ఏం చేస్తున్నాడు? నేను ఒక్కడనే పడ్డం కాదు, దేవుడు చేసిన మనుషులను కూడా వారి హృదయాలను చెరిపేసి వారిని కూడా నేనేం చేస్తాను? నాతో పాటు నరకాన్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పి మనుషులు ఈ లోక భ్రమలో, పాపంలో బ్రతికేలాగా వారిని దేవుని ఎదురు రాకుండా అడ్డగిస్తున్నాడు సాతాను. కానీ ఇప్పుడు ఈ సాతాను బిడ్డలుగా పిలువబడే వారందరూ ఎక్కడికి వెళ్తారు? సాతానుకి చెందిన నరకంలోనికి వెళ్తారు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు దేవుని కుమారులుగా పిలువబడితే పరలోకానికి వెళ్తాం, అపవాది కుమారులుగా పిలువబడితే నరకానికి వెళ్తాం. ఇప్పుడు మీరు ఏమని పిలవబడాలని కోరుకుంటున్నారు చెప్పండి? దేవుని కుమారులుగా పిలవబడాలి. అప్పుడే మనం పరలోకంలో మనము చేరగలం. అయితే దానికి ఒక పదాన్ని ముందు చెప్పాడు, చాలా ధన్యతలు చెప్పుకొచ్చి, మీరు సమాధాన పరిచేవారిగా ఉంటే మీకు ఈ ధన్యత వస్తుంది అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? సమాధాన పరిచేవారిగా ఉండాలి. ప్రాముఖ్యంగా అసలు దేని గురించి చెప్పాడంటే, ఇక్కడ మానవుణ్ణి దేవునితో సమాధాన పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాట ఇక్కడ చెప్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమాధానాన్ని గురించి ఒకసారి లోకంలో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఎవరెవరు సమాధానం పరుస్తారు అంటే, కొన్ని కుటుంబాలలో మనం చూస్తూ ఉంటాం, కలిసే ఉంటారు కానీ ఏముండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, బంధువుల మధ్యలో సమాధానం ఉండదు, తోటికోళ్ళ మధ్యలో కూడా సమాధానం ఉండదు, అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా సమాధానం ఉండదు. ఇలాగా లోకంలో కుటుంబంలో మాత్రం పైకి గంభీరం కనపడతారు, ఇది పెద్ద కుటుంబం అని, కానీ వాళ్ళ మనసులు మాత్రం కలవు, సమాధానం లేనటువంటి స్థితి. కాబట్టి అలాంటి వారిని కూడా ఏం చేయాలంట? సమాధానపరచాలి అంటున్నాడు. అందుకే అసలు మొట్టమొదటిగా మనం చూస్తే ఎవరెవరితో సమాధానంగా మనం ఉండి మరి సమాధానపరచాలంటే, మొట్టమొదటిగా మనం దేవునితో సమాధానంగా ఉండాలి. రెండోది మన పొరుగు వారితో సమాధానంగా ఉండాలి అని చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తాం, లోకంలో మనం గమనిస్తే దేశాల మధ్య కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మధ్యన
మన ఇండియాకిను పాకిస్తాన్కి జరిగింది యుద్ధం. ఏంటి ఆ యుద్ధం? ఆపరేషన్ సింధూర్ అనే సింధూర్. కాబట్టి చాలా నష్టం అనేది పాకిస్తాన్లో జరిగింది. అంటే మొట్టమొదటిగా మన భారతదేశంలో వాళ్ళు కొంత నష్టాన్ని తెచ్చారు. దానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి మన దేశ సైన్యం కూడా యుద్ధంలో పోరాడి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వీరులు. మరి ఆ యుద్ధం ద్వారా చాలామంది నష్టపోయారు. చాలా నష్టమే. యుద్ధాలు వస్తే రెండు దేశాలకి నష్టమే. ఇంతకుముందు ఉక్రెయిను రష్యా దేశాల మధ్య తీవ్రంగా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య కాదు, చాలా దేశాలకు కూడా యుద్ధం జరుగుతున్నట్టు ఏమైపోద్ది? ధరలు పెరిగిపోతూ ఉంటాయి. అవును కదా? కాబట్టి యుద్ధం అనేటప్పటికీ వెంటనే ప్రతి దానికి నష్టమే. ఇజ్రాయెల్ దేశానికి పక్కన పాలస్తీనాకి ఆ మధ్యకాలంలో ఎక్కువ కాలం యుద్ధం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మరలా ప్రజెంట్ మొన్నటి వరకు ఇరాను ఇజ్రాయేలు యుద్ధం. సరే, ఇప్పుడు యుద్ధాలు జరిగిన తర్వాత ఎలా ఆగుతున్నారు వాళ్ళంతా వాళ్ళు ఆగుతున్నారా? ఆగరు. ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకుని ఇరు దేశాల వాళ్ళు ఏం చేస్తారు? సమాధాన పరుస్తారు. అది ప్రభు చెప్పేటిది. సమాధాన పరిచేవారు ధన్యులు. ఇప్పుడు మధ్యవర్తిత్వం చేసి వాళ్ళని వీళ్ళని శాంతింపజేసి ఒప్పందాలు చేసి యుద్ధాన్ని ఆపితే కనుక ఏమవుతుంది? యుద్ధాలు ఆగుతాయి. ఇరు దేశాల మధ్యలో సమాధానం అనేది ఉంటుంది, కొట్లాట అనేది ఉండదు. కాబట్టి సమాధానం అనేది ఇరు దేశాల మధ్యలో ఉండాలి, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉండాలి అని కదా, దేవునితో కూడా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ దేవునితో మనం సమాధానం ఉండటం ఏంటండి అనేటువంటి ప్రశ్న కూడా చాలామందికి ఉత్పన్నం అవుతుంది. ఎందుకు దేవునితో సమాధానం ఉండాలి అని అంటే మనం చూడగలము. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏం కనిపిస్తుంది అక్కడ అంటే, చల్లపూట వేళ దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చేవాడు. వస్తే ఆ సమయంలో దేవునితో కలిసి నడిచేది ఎవరు చెప్పండి? చెప్పాలి ఎవరు? ఆదాము అవ్వ. వీళ్ళిద్దరూ వారికి అప్పటికే కొట్లాటలు లేవు, దేవునితో ఎటువంటి భేదాలు లేవు. చల్లపూట వేళ చక్కగా దేవునితో వాళ్ళు నడుస్తూ సంభాషణ చేస్తూ ఉండేవాళ్ళు. అదే సమాధానం. కొంతకాలం అయిన తర్వాత అపవాది ఏదైనా తోటలో ప్రవేశించి దేవుడు తినద్దన్న పండును తినేలాగా ఆదామవ్వలను ప్రేరేపించినప్పుడు అవ్వమ్మ తిని ఆదాము కూడా ఇచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? వారు ఏదైనా వారి నుండి గెంటివేయబడ్డారు. అంటే ఇప్పుడు దేవునితో వారు ఏం కోల్పోయారు? సమాధానము కోల్పోయారు. అర్థమవుతుందండి? కాబట్టి ఆదాము అవ్వలు దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే సమాధానం లేదో శత్రువులుగానే బ్రతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళ శత్రువులుగా ఉన్నారంటే వీళ్ళకి పుట్టిన బిడ్డలు కూడా ఏమవుతారు? శత్రువులే అవుతారు. అలాగే ఈ లోకంలో జనాభా పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ సమాధానం లేని కారణం చేతే వారు చేసిన పాపాన్ని బట్టే వారు క్షమాపణ లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితిలో వారు జీవిస్తుండగా దేవుడు ఒక ప్రణాళిక వేసాడు. ఏంటి ప్రణాళిక అంటే, ఇదిగో మానవుడు నా నుండి దూరం అయిపోయాడు, నాతో మానవుడు సమాధానం లేకుండా పోయింది. ఈ సమాధానం లేని కారణం చేత మానవుడు ఎక్కడికి పోతున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి, సమాధానం లేకపోతే మానవుడు నరకానికి వెళ్ళిపోతాడా? వెళ్ళడా? ఇప్పుడే వెళ్ళన్నారు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళిపోతారన్నారు. లోక సువార్తలో 2:29 సుమియోను అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు అన్నాడు. అక్కడే రాయబడి ఉంటుంది. పై భాగంలో చూస్తాం, ప్రభు యొక్క క్రీస్తు జన్మించకముందు, ఆయన చూడకముందు సుమియోను అనే భక్తుడు మరణము పొందడు అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఇతను చనిపోయే సమయానికి ఎవరిని చూడాలనుకున్నాడు? దేవుడి ప్రణాళిక అది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు. యేసు ప్రభుని తన చేతిలో తీసుకుని, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు అన్నాడు. అంటే ఈ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు, ఏమంటే జీవించినప్పుడు సమాధానం పొందితేనే, సమాధానాన్ని బట్టే రేపు చనిపోయిన తర్వాత అతని జీవితంలో శాంతి దొరుకుతుంది. చాలా పర్యాలు మీకు జ్ఞాపం చేస్తూ ఉంటాను. మానవుని దేవుడు 3 భాగాలుగా చేశాడు. ఎన్ని భాగాలు? మన పైకి కనిపిస్తూ ఉన్నామే, దీని ఏమంటారు? శరీరం, దేహము, శరీరం కదండి. ఇది ఒకటే. రెండోది మనలో ఏముంది? ప్రాణం ఉంది. అందుకే మాట్లాడుతున్నాం, అందుకే చూస్తున్నాం. అర్థం కదా? కాబట్టి ప్రాణాధారం ఏంటి అని చెప్పాడు బైబిల్లో? రక్తం. అర్థమవుతుందండి?
కాబట్టి మానవుడు మరణించినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం మన్నుతో చేయబడింది కాబట్టి పూడ్చిపెట్టిన కాల్చివేసిన ఏమైపోద్ది? మన్ను అయిపోద్ది. అంతే కదా. ఆ బూడిద తీసుకెళ్ళి అందులో పడేసరికి మన్ను అయిపోద్ది. రెండోదిగా మనం చూస్తే ప్రాణం అంటే రక్తం అయిపోద్ది, నీరైపోద్ది. ఈ రెండు అయిపోయినాయి. ఇంకా మూడోది ఉంది. ఏంటది? దేవుడు మనలో పెట్టిన జీవాత్మ. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలని దేవుడి యొక్క ఉద్దేశం. అందుకే చూడండి, ఎవరైనా మరణించినప్పుడు ఏమంటారు తెలుసా? ఆత్మ శాంతించాలి అని కోరుతారు. ఏం శాంతించాలి? ఎందుకు శాంతి అంటే ఏంటి అండి? సమాధానమే. శాంతి, నెమ్మది, సమాధానం ఇవన్నీ పర్యాయపదాలన్నీ ఒకటే భావాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి తన ఆత్మ పరలోకంలో శాంతించాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే సమాధానం ఉంటేనే వెళ్తుంది అక్కడికి. అర్థమవుతుందండి? లేకపోతే ఎక్కడికి వెళ్తుంది ఆత్మ? నరకంలోనికి పోద్ది. అందుకని దేవుడు ఒక ప్రణాళిక వేసి మానవుడు దేవునితో సమాధాన పడాలని చెప్పి దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని లోకానికి సమాధానకర్తగా పంపించాడు. ఎలా పంపించాడు చెప్పాలి? సమాధానకర్తగా పంపించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సరే త్వరగా ఎవరు తీసుకోవాలి చదవండి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. యేసు ప్రభువును విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి అయిన దేవునితో మనం సమాధానం పొందగలము. ఎందుకంటే సమాధానకర్తగా యేసు ప్రభు భూమి మీదకి పంపించబడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలండి? సమాధానం పొందాలని నేను దేవుడు పంపించిన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమందు ఏం చేయాలి చెప్పండి? మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. యేసు ప్రభువే నా కొరకు లోకానికి వచ్చాడు. యేసు ప్రభువే నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన తప్ప వేరే మార్గం నా కోసం లేదు. నాకు యేసు ప్రభు దిక్కు అని యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు తండ్రి అయిన దేవునితో మనకేం కలుగుతుందని చెప్పండి? సమాధానము కలుగుతుంది అని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు, జన్మించినప్పుడు, మానవుడిగా జన్మించినప్పుడు దేవదూతలు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చారు. లోకాసు వార్తలో 2వ అధ్యాయం 14వ వచనం మనం మాట చూడగలుగుతాం. వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. అంటే యేసుప్రభు పుట్టడం ద్వారా భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఏం కలుగుతుందని చెప్తున్నారు దేవదూతలు? సమాధానం కలుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి సమాధానం పొందితేనే పరలోకంలో చేరగలడు, దేవుని కుమారుడుగా పిలవబడగలడు, తర్వాత అతను పరలోకంలో చేరగలడు. కాబట్టి భూమి మీద ఉండగా సమాధానం ఎలా వస్తుందయ్యా అంటే యేసు ప్రభు ద్వారా వస్తుంది. చెప్పండి, ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారా వస్తుంది. ఇంతకీ యేసు ప్రభు ద్వారా ఏ విధంగా వస్తుందండి? ఆయన పుడతంతో వచ్చేసింది సమాధానము అంటే, సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. కానీ ఏ విధంగా సమాధానం వచ్చిందో పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో వివరంగా రాశాడు. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే అక్కడ మరి వచనాలు ఎక్కువ ఉన్నాయి, కానీ అక్కడ రాయబడిన మాట మొదటి 2 వచనాలు చదవండి, 13 వచనం చదవండి. ఆయనను మునుపు మీరు దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం సమీపస్తులుగా చేయబడ్డాము. అది అయిపోయిన తర్వాత వచ్చింది చదవండి. ఆయన మన సమాధానమై ఉన్నాడు, అనగా విధిరూపకమైన ధర్మశాస్త్రమును తన శరీరమందు. చాలండి. ఒక్క విషయాన్ని అక్కడ ఆ వచనంతో మీరు బాగా చదవని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వ్రాయబడిన మాట ఏంటంటే, ఏదైతే ఆదామవులు ఏదైనా వారి నుండి గెంటివేయబడి దేవునితో సమాధానాన్ని కోల్పోయారో వారి సంతతి భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. మరలా తిరిగి ఈ సంతానము అనగా భూలోకంలో జన్మించిన మానవులు మరలా తండ్రి అయిన దేవునితో సమాధానం పొందాలంటే యేసుప్రభుని, తన ప్రియకుమారుడు యేసుప్రభుని భూమి మీద పంపించాడు తండ్రి అయిన దేవుడు. అయితే ఆయన పంపించేయబడ్డం ద్వారానే అన్నీ వచ్చేయలేదు, ఆయన వచ్చి గొప్ప కార్యం చేశాడు. అప్పుడు వచ్చింది ఏం చేశాడంటే, ఆయనే మన సమాధానం అయ్యుండి ఏం చేశాడ? తన శరీరము ద్వారా, అంటే శిలువ మీద
తన శరీరానికి ఏమండి శిక్ష విధిస్తే భరించి మన కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచాడు. అంటే యేసు ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారా మనకేం కలిగింది చెప్పండి? దేవునితో సమాధానము కలిగింది. ఒట్నే వచ్చేయలేదు, అక్కడ త్యాగం ఉంది. యేసు ప్రభు తన ప్రాణమును మన కొరకు త్యాగం చేశాడు, తన పవిత్ర రక్తాన్ని మన కోసం ఆయన చిందించాడు. దాని ద్వారా మనకు వచ్చింది. అయితే ఈ ఏర్పాటు దేవుడు చేశాడు కాబట్టి అందరికీ సమాధానం వచ్చేసి వెళ్ళిపోదాం పరలోకం అంటే కుదరదు. ఇప్పుడు ఆ సమాధానాన్ని ఎవరు పొందగలరు అంటే, ఇప్పుడు చూసిన మనము యేసు ప్రభు నా కోసం భూమి మీదకి వచ్చాడు, ఆయన నా కోసం తన ప్రాణం పెట్టాడు, నా కోసమే, నా పాపముల కోసమే ఆయన యొక్క విలువైన రక్తాన్ని నా కొరకు చిందించాడు అని ఎరిగిన వారు ఏం చేయాలి తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే మనం క్షమించబడతామో దేవుని సమాధానం వచ్చేసింది. క్షమించబడాలంటే ఎవరు అర్హులు అంటే పాపం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకున్న వాళ్ళందరూ అర్హులు. కొంతమంది అంటారు నేను ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు, క్షమాపణ లేకపోతే సమాధానం లేదు, సమాధానం లేకపోతే ఆత్మకు శాంతి లేదు, ఆత్మకు శాంతి లేదంటే నరకంలో దుఃఖమే. ఇది మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకు సమాధానం కలుగుతుందని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడండి. యెషయా గ్రంథంలో 1:18 చక్కని మాట ఉంటుంది, రండి మన వివాదము ఎప్పటి నుంచో ఉంది. వివాదం ఇది ఏంటి వివాదం? ఆదామవ్వలు చేసినటువంటి పాపం ఉంది, అదే పెద్ద వివాదంగా ఉంది. దీన్ని తీర్చుకుందాం రండి, వివాదం తీర్చుకుందాం రండి. అయ్యా దీనికి పరిష్కారం ఏంటి? మీ పాప రక్తాలు ఎర్రగా ఉన్నాయి, వాటిని ఇవ్వాలి తెల్లగా చేస్తాను. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళు నేను పాపిని అని గ్రహించుకుని దేవుని ఎద్దకు వస్తారో వారు దేవుని ఎద్దు వారి పాపాలు ఒప్పుకుంటే వారి పాపాలకు క్షమాపణ ఇస్తాడు. క్షమాపణ ఇచ్చేటంటే సమాధానము వచ్చింది. సమాధానం వచ్చిందంటే మనం నిత్య జీవానికి వారసులుగా చేయబడతాం. కాబట్టి ఇప్పుడు సమాధాన పరిచేవారు మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడాలి. ఏం చేయాలి చెప్పండి? దేవునితో సమాధాన పడాలి. రెండోది దేవుడిచ్చిన సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవుడి సమాధానాన్ని ఎలా కాపాడుకోవాలంటే సమాధానం అంటే ఇక్కడే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడిచ్చే సమాధానం పొందుకోవడంలో చాలా సక్సెస్ అవుతున్నారు, కానీ సమాధానం కాపాడుకోవడంలోనే చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఒకసారి మనం పరిశీలన చేస్తే కీర్తనలు ఎందాం 34:14 కీర్తనలు ఎందాం 34:14 కీడు చేయడం అని మేలు చేయము, సమాధానం వెదకి దాన్ని వెంటాడము. సమాధానం ఎలా వస్తుందంట ఏమండి? సమాధానం పొందిన మనం ఎప్పటికీ సమాధానంతో జీవించాలంటే మొట్టమొదటిగా కీడు చేయకూడదంటే ఎవరికి ఏం చేయకూడదు చెప్పండి? తెల్లలిగితే చాలామంది చేసే పని ఏంటి చెప్పండి? ఇతరులకు కీడే చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత మనలో మార్పు రావాలి. మారు మనసు అన్నమే మార్పు. ఈ మార్పు ఏంటంటే కీడు చేయడం మానేయాలి. ఏం చేయడం మానేయాలి? కీడు చేయడం మానేయాలి. కీడు చేయడం మానేటువంటిది ఏదో పెద్ద పనే కదా, నేను చేయట్లేదు అనుకుంటాం. కీడు అంటే ఏంటి తెలుసా? సింపుల్గా చెప్పుకోవాలంటే తోటి విశ్వాసుల గురించి చెడ్డగా ఎక్కడ మాట్లాడకూడదు, అది కూడా కీడే. అర్థమవుతుందండి? తోటి విశ్వాస గురించి చెడ్డగా నువ్వు మాట్లాడుతున్నావంటే ఆ విశ్వాసం నువ్వేం చేస్తున్నావు? కీడు చేస్తున్నావు. ఈ కీడు చేయటం ఎప్పుడైతే నువ్వు మానతావో అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది అని చూస్తున్నావు. అందుకే కీడు చేయటం మానాలి. తర్వాత ఏం చేయాలంట? మేలు చేయాలి. ప్రభు నమ్ముకున్న మనం ఎప్పుడు మేలు చేసేవారుగానే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. మేలు పొందిన మనం కూడా ఇతరులకు మేలుకరంగానే ఉండాలి. అర్థమవుతుందండి? ఇతరులకు మనం కీడు తలపెట్టేవారుగా ఉండకూడదు. అప్పుడే సమాధానం మనలో కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇంకో మాట చెప్పాడు అక్కడ, ఏమనంటే సమాధానం వెతికి దాన్ని వెంటాడము అన్నాడు. అంటే సమాధానం కోసం మనం ఏం చేయాలంట? ఏమండి? వెంటాడాలంటే దాని వెనకాల పరిగెట్టాలంట.
సమాధానం పారిపోద్దా? అదేనా మనిషి ఏంటి పారిపోతాకి? ఏమండి పారిపోద్దా? చెప్పండి. కొన్ని పర్యాయాలు మనుషుల మధ్యలో సమాధానం ఉంటుంది కదా, ఈ సమాధానం కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. ఈ గొడవలు రాగానే ఇద్దరు మనుషుల మధ్యలో ఏమైపోద్ది? సమాధానం పోతుంది. కాబట్టి ఇప్పుడంట ఈ సమాధానం పోతుందేమో అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ద్వారా సమాధానం పోకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నము, అదే వెంటాడడం అంటే. అరే నేను గప్పుకుని స్పీడ్గా ఈ మాట అనేస్తే నా సహోదరికి నాకు లేదా నా సహోదరుడికి నాకు సమాధానం పోద్దేమో, కాబట్టి నేను ఆలోచనగా మాట్లాడాలి, అనాలోచనగా ఈ మాట మాట్లాడకూడదు అని ఏం చేయాలి చెప్పండి? సమాధానాన్ని వెంటాడేవారిగా ఉండాలి. సమాధానం మన దగ్గర రాదంట, మనమే దాన్ని ఏం చేయాలి? వెంటాడాలంట. కాబట్టి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి సమాధానం పడితే అప్పుడు చూస్తాలండి అంటాం మనం. వాళ్ళు వచ్చి కాదు, నీకు నీవే తాపత్రయము పడాలి. నా ద్వారా ఒక వ్యక్తి ఇలాగ కీడుతో ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేయాలి. తర్వాత మనం చూస్తూ ఉంటే దాన్ని వెంటాడాలన్నాడు, అంటే వెంబడించాలి. దేన్ని? సమాధానాన్ని. కొన్ని పర్యాలు సమాధానం పాడు చేసే పరిస్థితులు వస్తాయి కదా. వెంటాడడం అంటే అర్థం ఏంటంటే సమాధానాన్ని పాడు చేయడానికి. చూడండి, మనం ఎవరితో సమాధానం ఉంటే ఎవరు వచ్చి వాళ్ళ గురించి చెప్తారు, ఒకవేళ నిజంగా వాళ్ళు బలహీనలు అయి ఉండొచ్చు. చెప్తున్నప్పుడు ఆ విషయాలు విన్నప్పుడు వెంటనే మనం సమాధానాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నము చేయకూడదు. సరే, ఈ మాటలు విని మళ్ళీ నేను ఆవేశపడితే ఉన్న సమాధానం పోతుంది, దేవుడిచ్చిన సమాధానాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆ పరిస్థితులు మనం లక్ష్య పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఇదే క్రైస్తవ జీవితం అంటే. లోకంలోని అన్యులకి దేవుని బిడ్డలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండోది మనం చూస్తూ ఉంటే ఎలా ఇంకా కాపాడుకోవాలంటే సమాధానాన్ని అంటే కొలసే పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇలాగా బట్టలు పెట్టు. కొలసే పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నా వైపు చూడండి, అలాగా చదవాలి. కొలసే పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇప్పుడు మరొక మాట చెప్పాడు. సమాధానం ఏ విధంగా పొందాలో చూసాము. రెండోది సమాధానం ఎలా కాపాడుకోవాలో చూస్తున్నాం. ఏం రాయబడిందంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈ వచనంలో సమాధానం మన హృదయంలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంటే సమాధానం మన హృదయంలో ఉండాలంటే ముందు హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? హృదయాన్ని భద్రము చేసుకోవాలి. హృదయాన్ని ఎందుకు భద్రం చేసుకోవాలి అంటే హృదయంలో పుట్టే కొన్ని ఉన్నాయి. ఏంటవి అంటే తోటి వ్యక్తి మీద ద్వేషం. ఎక్కడ పుడుతుంది చెప్పండి? ఇది చెప్పాలి. వెనకాల కూర్చున్న వాళ్ళు విన్నారా? ఎక్కడ పుడుతుంది? హృదయంలో పుడుతుంది. ఏం పుడుతుంది? ద్వేషం. తర్వాత కోపం. ఇది కూడా ఎక్కడ పుడుతుంది? హృదయంలో. ఇంకా ఆగ్రహం, దుష్టత్వం, అసూయ, కక్షలు, ఇవన్నీ కూడా ఎక్కడ పుడుతున్నాయండి? హృదయంలో పుడుతున్నాయి. కాబట్టి ఏమనుకోవాలంటే ఇవి నా హృదయంలోకి వస్తే నా హృదయంలో దేవుడు అనుగ్రహించిన సమాధానము నేను పోగొట్టుకుంటాను. కాబట్టి దేవా, నా హృదయంలో ఇవి కాదు, మీరే సింహాసనాసీనుడిగా ఉండండి అని చెప్పి యేసు ప్రభు మన హృదయంలో సింహాసనాసీనుడిగా ఉండేదాని కొరకే మన హృదయాన్ని ప్రభుకి అర్పించేవారుగా ఉండాలి. హృదయంలో ఎప్పుడు కూడా ఈ దుష్ట లక్షణాలకి చోటు ఇవ్వకూడదు. అర్థమవుతుందండి? వాక్యానికి చోటు ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. ఈ దుష్ట లక్షణాలకి ఎప్పుడు కూడా మన హృదయంలో ఏమివ్వకూడదు? చోటు ఇవ్వకూడదు. అప్పుడే మన జీవితం, మన యొక్క హృదయంలో సమాధానకర్తయ్య ప్రభువు ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలా సమాధానం పొందాలో చూసాం, సమాధానం ఎలా కాపాడుకోవాలో చూసాం. ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగంలోకి వస్తే ఏం రాయబడి ఉంది? సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడి ఉంది కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? సమాధాన పరిచేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా ఉండాలో చెప్పండి? సమాధానం పొందిన మనం, సమాధానాన్ని కాపాడుకున్న మనం ఇప్పుడు ఇతరుల మధ్యలో సమాధానాన్ని కలిగించే వ్యక్తులుగా ఉండాలి. ఇరు దేశాల మధ్యలో శాంతి ఒప్పందాలు చేయడానికి మధ్యవర్తిత్వం ఎలాంటి అవసరమో అలాగే ఒక వ్యక్తి పోట్లాడుకున్నప్పుడు మరొక వ్యక్తి దెబ్బలాడుకున్నప్పుడు మధ్యలో సమాధాన పరిచేటువంటి మరి వ్యక్తులు చాలా అవసరమని
దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మోషే. అపోస్తలుల గారి గ్రంథంలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో అక్కడ చూస్తూ ఉంటాం. ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు ఎవరో సహోదరులే. వచ్చి అంటాడు మోషే, మీరు సహోదరులు, మీరు ఇలా పోట్లాడుకోకూడదు అని వారిని సమాధానపరచ చూచాను అని రాయబడింది. అంటే ఇప్పుడు మోషే ఎవరు చెప్పండి? చెప్పాలి. మోషే ఎవరు? సమాధాన పరిచేవాడు. అర్థమవుతుందండి? ఇక్కడ మనం కూడా సమాధాన పరిచేవారిగా ఉండాలొద్దా? ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. కానీ ఇప్పుడు వారిని సమాధాన పరిచేది కానీ వాళ్ళు దెబ్బలాడకుండా చూసి కొంచెం ఎగేసి పొగేసి వాళ్ళు ఇంకా దెబ్బలాడి పెంచేది అనుకో, ఇతను సమాధాన పరిచేవాడా? నేటి దినాల్లో చాలామంది ఎలా ఉన్నారంటే ఎవరైనా గొడవ పడితే ఏం చేస్తున్నారు? గొడవ పెంచాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు లేరా? ఉన్నారు. అత్తకి కోడలకు పెడతారు, కొంతమంది పెడతారా? అన్నదమ్ములు పెడతారు, తోటికోళ్ళ మధ్యలో పెడతారు, ఏమండి అక్క చెల్లెల మధ్యలో పెడతారు, సంఘములో విశ్వాసుల మధ్యలో పెడతారు, సేవకుడికి విశ్వాసులు గొడవలు పెడతారు, విశ్వాసికి గొడవలు పెడతారు. మొత్తానికి ఏ విధంగానైనా రే బాబు ఇటు ఏ విధంగానైనా గొడవలు పెడతారు. ముందుకు వచ్చి కూర్చో వెళ్ళరా. ఏ విధంగానైనా సరే గొడవలు పెడుతున్నారు. ఈ గొడవలు పెట్టడం అనేది దేవుడికి ఇష్టం కానటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా గొడవలు పెడతా ఉంటే లేదా గొడవలు పడతా ఉంటే మనం ఏం చేయాలి? నవీన్ చెప్పి ఏం చేయాలి? మనం తగు ఆడుకోవద్దు, సమాధానంగా ఉండమని చెప్పాలి. అవునా? అది ఇక నుంచి నువ్వు స్కూల్ అలా చెప్పు. సరే, మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 20 వచ్చి చదవండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. ఏమండి, పొయ్యిలో మంట పెట్టినప్పుడు పుల్లలు లేవనుకోండి, ఫస్ట్ అంటించాము, తర్వాత పెట్టడానికి పుల్లలు లేవు, ఏమైపోద్ది? మంట ఆరిపోద్ది. అవునండి, పుల్లలు లేకపోతే ఆరిపోద్ది. అలాగే కొండిగాడు లేకపోతే, అంటే ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకున్న సమయంలో వాళ్ళ మధ్యన గొడవ రేపేవాళ్ళు లేడనుకోండి, చూసావా పెద్దనని కూడా చూడకుండా చిన్నది ఎలా మాట్లాడేస్తుందో అంటారు. అండి, ఇది అయిపోయింది. తన చిన్నదాని దగ్గరికి వచ్చి అది పెద్దదే కదా, చిన్నదాని నీకు తెలియదని తనకు క్షమించవచ్చు కదా, ఎందుకని వేస్తుంది? ఇటు పెట్టవలసింది ఇటు పెట్టేస్తారు, అటు పెట్టవలసింది అటు పెట్టేస్తారు. అసలు మధ్యలో గొడవలు పెట్టే వ్యక్తి లేడనుకో, పుల్లలు లేకపోతే మంట ఆరిపోయినట్టు గొడవ కూడా చల్లారిపోద్ది. ఎక్కువ శాతం గొడవలు పెరగడానికి గల కారణం ఏంటంటే ఈ గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయి ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే 21 వచనం అంటాడు, వేడి బూడిదకు బొగ్గులు. అంటే అప్పుడే పుల్లలు తీసేశారు, బూడిదంతా ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. దాంట్లో కాగితం వేసినా, దాంట్లో తాటాకు వేసినా, ఆఖరికి బొగ్గులు వేసినా కానీ ఏమైపోతుంది? కాసేపటికి నొప్పి అయిపోతుంది. వేడి బూడిదకి బొగ్గులు. అంటే ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ పెట్టేవాడు ఎలాంటి వాడు అంటే అసలే వేడిగా ఉన్నారు, కాక మీద దెబ్బలాడుకుని వీడు వెళ్ళి బొగ్గులు వేసినట్టు ఏం చేస్తాడు? దాన్ని పెంచుతున్నాడంట. ఇంకా చూడండి, అగ్నికి కట్టెలు, మంట చల్లారిపోద్దని టైం తీసుకెళ్ళి పుల్లెట్టేస్తున్నాడు, ఏమైపోద్ది? మంట పెరిగిపోతూనే ఉంది. ఇంకా అంటాడు, కలహములు పుట్టించినకు. కలహప్రియుడు అంటే ఎవరు? అది పెద్ద డిగ్రీ అనుకోకండి, కలహాలు పుట్టించేవాడు, గొడవలు పెట్టేవాడు అండి. అంటే లేని గొడవ కూడా క్రియేట్ చేసేవాడు. ఇద్దరు సమాధానంగా ఉంటే వారం లేడు, అటు పెడతా ఉంటాడు. ఇంక 22 వచనం అంటాడు, చూడండి 22 వచనం, కొండిగాని మాటలు చదవండి. 22 వచనం, కొండిగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లో కడుపులోనికి దిగిపోను. కొండిగాడి మాటలు అంటే ఎలా ఉంటాయంటే, ఏమండి సమాధానకరంగా మాట్లాడుకుంటే అన్నదమ్ములు మాట్లాడే మాటలు వాళ్ళకి తీగా ఉండవు. ఈ మాటలు ఇద్దరి మధ్యలో గొడవ పెడతా కొత్తాడే ఆడు చెప్పే మాటలు అసలు కడుపులోకి దిగిపోతాయి ఏంటండి. తిన్న ఆహారం అనుకోడికి అరక్క ఇక్కడే ఉంటుంది, నా గుండెల దగ్గరే ఉంది, ఇక్కడే ఉంది అంటాడు ఆహారం. కానీ ఈ కొండిగాడి మాటలు మాత్రం కడుపులోకి
దిగిపోతాయంట. అంత రుచికరంగా ఉంటాయంట కొండెములు ఆడేటువంటి వాడి యొక్క మాటలు. కాబట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఏ కుటుంబంలోనే సరే గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ ఎవరున్నారని గ్రహించాలి? గొడవలు పెట్టేవాడు, ఆడికో పేరు ఉంది బైబిల్లో. ఏంటది? కొండెగాడు. అసలు కొండు ఎవరికి ఉంటుందండి? తేలికుంటుంది కొండు. కానీ గొడవలు పెట్టేవాడు కొండెగాడు అని చెప్తున్నాడు. భలే సూట్ అయింది. అలా అంటది అంతే. తేలు అలా పెడతాడు కొండెగాడు. తర్వాత ఇంకా చూడండి, ఇంకా కొండెగాని మాటలు రుచిగల పదార్థాలు వంటివి, అవి లో కడుపులోనికి దిగిపోను. ఏ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయంటే ఆ కుటుంబంలో కొండెగాడు అన్నాడు. బ్రదర్స్ అనుకుంటారు కొండెగాడు అంటే మగవాళ్ళు అన్న కొండెగాళ్ళు సిస్టర్స్లో ఉండరా అంటే పోను ఉన్నారు అనుకున్నావు. కొండెగత్తులు అందాం. ఉండరా? బ్రదర్స్లోనే ఉంటారు, సిస్టర్స్లోనైనా ఉంటారు. చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇంకా మనం చూస్తూ ఉంటే సంఘంలో గొడవలు జరుగుతున్నాయంటే సంఘంలో కూడా ఎవరున్నట్టు చెప్పండి? కొండెము చెప్పేవాడు ఉన్నాడు. ఏం చేస్తాడంటే మొత్తానికి సేవకుడు చెప్పాల్సింది సేవకుడు చెప్తాడు, విశ్వాసం చెప్పాల్సింది తర్వాత ఏమో ఈ విశ్వాసం చెప్పేది ఈ విశ్వాసం చెప్తాడు, ఆ విశ్వాసం చెప్పేది ఆ విశ్వాసం చెప్తాడు. మొత్తానికి ఒకరు కూడా సమాధానం లేకుండానే గొడవలు పెట్టేటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉన్నారు. వారిని ఏమన్నారు? కొండెగాడు అన్నారు. చెప్పండి, ఏమన్నారు? కొండెములాడేవారు అన్నారు. ఇంతకీ ఈ కొండలు చెప్పొచ్చా? రక్షించబడి విశ్వాసం చెప్పుకుంటూ ప్రభువులు ఏకీపిస్తూ ఏమండి దేవుని మార్గం జీవిస్తామని చెప్పుకునే వాళ్ళు ఇలా కళ్ళబుల్లి మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెప్పొచ్చా? ఏమండి లేవికాండంలో ఎవరు రాయబడిందంటే 19వ అధ్యాయం 16వ వచనంలో నీ ప్రజలలో, అంటే ఇతర లోకస్తులు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి చెప్పట్లే, రక్షించబడి క్రీస్తు సంబంధాలకు చెప్పబడుతున్న మన గురించి చెప్తా ఉన్నాడు. నీ ప్రజలలో ఇంటింటికి తిరుగుచు కొండెములు చెప్పకూడదు అన్నాడు. కొంతమంది పని ఏంటి చెప్పండి? అదే పని కదమ్మా. ఏం పని అన్నాను? ఇక్కడ రాయబడిన మాట ఇంటింటికి తిరగడం. ఏం చేస్తారంట? మందిరం రమ్మని రారు, ప్రార్థన చేసుకోవడం రారు, ఆరాధన చేసుకోవడం రారు, నియమ కూడాలకు రారు. కానీ ఏం చేస్తారు? ఖాళీ దొరికిందంటే ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరిగేది? ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద ఆ ఇంటికి చెప్పి మొత్తానికి కొండలు చెప్పి గొడవలు పెడతానికి. దేవుని పిల్లలు అలా ఇంటింటికి తిరిగేవారుగా ఉండరు. ఎంతకీ తిరుగుతారు కానీ ఆ ఇంటోడు ఏదైనా స్తుతిగుడికి పెట్టుకుని అందరిని పిలిస్తే ఈ కొండలు చెప్పి మళ్ళీ ఆ ఇంటికి ఆ టైం రాడు, అతడా. ఎందుకంటే సంతోషించే మనసు ఉంటుంది కదా, ఎంతసేపు గొడవలు పెట్టే మనసే. కాబట్టి దేవుని పిల్లలంట ఇంటింటికి తిరిగి కొండలు పెట్టేవారుగా ఉండరు. నీకు ఖాళీ దొరికితే ఆ ఇంటికి తిరిగేది. ఎక్కడ తిరగాలి? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి ఖాళీ ఉంటే. ఇంటింటి తిరిగి అంత ఖాళీ ఎక్కడుంది? పనులు లేవా? బిజీగా లేరా? బిజీగా ఉన్నా సరే ఇంటింటి తిరగడానికి కొంత టైం కేటాయించుకున్నారా? జాగ్రత్త, విశ్వాసంలో పడిపోతారు, భ్రష్టులు అయిపోతారు. కాబట్టి ఏం చేయాలంటే ఆ సమయాన్ని దేవుని సన్నిధి గురించి ప్రార్థన చేసుకోవడంలో గడపాలి. ఇంతకీ కొండిగాళ్ళగా ఉండకూడదు, అలా తిరగకూడదు అని చూస్తున్నాం కదా. ఇంతకీ వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు వచ్చే ప్రతిఫలం ఏంటి అని అంటే చూడండి, సమాధాన పరిచేవారు దేవుని కుమారులు అన్నాడు కదా. గొడవలు పెట్టేవాళ్ళు ఎవరు? ఏమవుతారు వాళ్ళు అంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 140 అధ్యాయం 11 వచ్చును. 140, 11. కొండెములు ఆడేవారు భూమి మీద స్థిరముగా ఉండరు. చాలండి, అర్థమైందని ఈ మాట. కుండలు చెప్పేవాళ్ళంట ఎక్కడ స్థిరంగా ఉండరంట? భూమి మీద వారి జీవితంలో ఎక్కడ స్థిరపడరండి. అంతెందుకు, సంఘంలో కూడా స్థిరపడరు. ఈ సంఘం కదా నా సంఘం, ఆ సంఘం కదా నా సంఘం, ఎన్ని సంఘాలు మార్చేస్తారు, ఎన్ని సంఘాలు తిరిగేస్తారో. తిరిగి మరి వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏ సంఘంలో వస్తారో తెలియదు అండి. వాళ్ళు వెళ్తారులేని వీళ్ళు వెళ్తారులేని వాళ్ళు, మొత్తానికి ఎవరు వెళ్ళరేమో. సంఘంలో స్థిరపడరు, భూమి మీద కూడా జీవితంలో స్థిరపడరు. అసలు బ్రతుకులోనే వాళ్ళకి స్థిరత్వం అనేది ఉండదు. ఏ పనిలో కూడా స్థిరపడరండి. వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాట కదా ఇది. వాళ్ళ మీద నాకు కోపం దేశం కాదు, బైబిల్ చెప్తున్న ఆన్సరు. భూమి మీద వాళ్ళు స్థిరపడరు, భక్తులు వారు స్థిరపడరు అని రాయబడింది. కాబట్టి ఎవరైనా కోరుకుందామా కుండలు చెప్పే వాళ్ళగా ఉందామని? చెప్పండి.
ఉండకూడదు. ఉంటే బ్రతుకులో స్థిరత్వం అనేదే ఉండదు. ఇంతకీ సమాధాన పరిస్థితి ఏంటి? సమాధాన పరిచే వరకు ఏం ప్రతిఫలం ఇస్తాడు ఆయన అని అంటే, కీర్తనలు 37వ అధ్యాయం 37వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 37వ వచనం. సమాధాన పరచు వారి సంతతి భూమి మీద నిలుచును కానీ ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించెదరు. వాళ్ళు నశించిపోతారంట. ఎవరు? ఈ కొండలు చెప్పేవాళ్ళు. కానీ సమాధాన పరిచేవారు అంట భూమి మీద ఏమవుతున్నారండి? నిలుచును అంటే స్థిరపడుతున్నారు. వారి సంతానం తరతరాలు కూడా భూమి మీద నిలిచే కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు నాది చెప్పండి, మీరు కొండలు చెప్పేవాళ్ళకి ఉందామా, సమాధాన పరిచేవారికి ఉందామా? సమాధాన పరిచేవారికి ఉంటే మనం స్థిరపడతాం, మన యొక్క కుటుంబీకులు బిడలు స్థిరపడతారు. అర్థమవుతుందండి? కాబట్టి ఆస్వాదించబడతారు. కొండలు చెప్పేవాళ్ళుగా కనుక ఉన్నారా, మీరు నిలబడరు, మీరు స్థిరపడరు, మీ సంతానం కూడా స్థిరపడరు. అక్కడ అంటాడు అందరూ నశించిపోతారంట. అంటే ఒక్క మాట చెప్పాలంటే కొండలు చెప్పేవాళ్ళు నరకంలో పోతారు. ఒకటి మాట. ఇది దేవుని తీర్పు. కాబట్టి ఏ విధంగా ఉందాం అనేది మనం పరీక్షించుకుందాం. ఒక్క మాట మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది చూడండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు అనే రాజు, తెలుసు కదండి. దావీదుకు ఉన్నటువంటి కుమారుడు అబ్షాలోము అనేటువంటి కుమారుడు గురించి చెప్తాను. వాడికి దుర్బుద్ధి పుట్టింది, రాజు అయిపోవాలనుకున్నాడు. తండ్రికి వ్యతిరేకంగా మొత్తానికి కొంతమందిని తీసుకెళ్ళిపోయి రాజుగా తను అభిషేకించేసేసుకుని తండ్రికి విరోధంగా తయారైపోయేదాడికి ఏమండి అప్పుడు అబ్షాలోము పక్కకి ఒకటి చేరాడు. ఆడి పేరు ఏంటంటే, మనకు సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 20 నుంచి 23 వరకు ఉంటుంది. తీయొద్దులేనండి. అహితోపేలు. చెప్పండి ఏం పేరు? అహితోపేలు అనేవాడు చేరంటాడు, ఇదిగో అబ్షాలోమా, నీ రాజ్యం స్థిరపడాలంటే నేం చేయాలి తెలుసా? నీ తండ్రి ఉంపుడుకెత్తలు ఉత్పత్తులు ఉన్నారే వాళ్ళందరినీ నువ్వు పాడు చేయి అన్నాడు. దుర్మార్గుడు. చూడండి ఎంత దుర్మార్గం ఆలోచన. ఇప్పుడు ఈ అబ్షాలోము ఆడు మాట వినేసి ఆ పాపం పనిచేసాడు. తర్వాత అంటాడు, ఇదిగో దావీదును చంపేయాలి, అప్పుడు నీ రాజు స్థిరపడదు. ఎవరిని చంపాలి? కన్నతండ్రి అండి. కన్నతండ్రి ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. వీళ్ళే కుండుగాళ్ళు అంటే పక్కన చేరి చెప్తారు. అబ్షాలోము యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్తే యుద్ధంలోనే చంపేశారు అండి. సరే, ఇప్పుడు అబ్షాలోము గురించి కాదు కానీ అహితోపేలు గురించి చెప్తున్నాను. సమూయేలు 2వ గ్రంథంలో 17వ అధ్యాయం 23వ వచనంలో ఈ అహితోపేలు అనేవాడు ఉరిపెట్టుకి చచ్చిపోయాడు అంట. వెళ్ళాడు. ఏమేమిటి చెప్పండి? ఎవడీడు? కొండగాడు. ఈ కొండలు చెప్పే వ్యక్తి ఏమైపోయాడు? ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. అంటే ఈ భక్తిహీనుడు, ఈ కొండగాడి యొక్క జీవితం చూస్తుంటే నశించిపోయాడు. ఎప్పుడైనా చూడండి, గొడవలు పెట్టేవాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద పొల్లలు పెట్టి ఎగేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా పతనం అయిపోతారు, ఎప్పటికైనా నాశనం అయిపోతారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం వాళ్ళకు ఉండనే ఉండదు. కాబట్టి దేవుని పిల్లగా మనం ఎలా ఉండాలంట? సమాధాన పరిచేవారు. చెప్పండి, ఎలా ఉండాలి మనం చెప్పండి? సమాధాన పరిచేవారిగా ఉండాలి. 5వ అధ్యాయం 9 వచ్చింది, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని సమాధానం పొందిన మనము దేవుడు మనకి సమాధానాన్ని కాపాడుకుంటూ తోటివారితో సమాధానంగా ఉంటూ ఏం చేయాలి చెప్పండి? ఇతరులను సమాధానపరిచే వ్యక్తులుగా మనం ఉందాం. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన.